నమస్కారం సార్. నమస్తే. సో షర్మిల గారు మళ్ళీ ఏపీ పాలిటిక్స్లోకి రావడం, ఒక యాక్టివ్గా మారడం చూస్తున్నాం. సో దీంతో ఇలా పొలిటికల్గా యాక్టివ్ అవడంతో అసలు షర్మిల గారు ఎవరు, ఆమె గురించి తెలుసుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ అయితే అందరిలో పుట్టింది సార్. అసలు షర్మిల గారు ఎవరు, ఆమె బయోగ్రఫీ ఏంటి, ఆమె మొదటి హస్బెండ్ ఎవరు, ఆయన ఎందుకు చనిపోయాడు, మళ్ళీ రెండో హస్బెండ్ ఎలా వచ్చారు? ఇది నిజంగానే మీరు చెప్పినట్టుగా షర్మిలకు సంబంధించిన ప్రతి అంశం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎందుకంటే గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆమె పాదయాత్ర చేస్తున్నప్పుడు తెలుగుదేశం సోషల్ మీడియా కానీ వాళ్ళందరూ కూడా ఈ విషయాల్ని బయటికి తీసుకొచ్చారు. అప్పుడు షర్మిలాకి ఇద్దరు కాదు ముగ్గురు అనే వార్తలు కూడా నేను చూసా వాళ్ళ సైట్లో. వాళ్ళ తెలుగుదేశానికి సంబంధించిన కొన్ని సైట్లలో ఆమెకు ముగ్గురు టీనేజ్ ఉన్నప్పుడు ఒక మ్యారేజ్ జరిగింది, రెండో మ్యారేజ్ వాళ్ళ మేనమామతో జరిగింది, మూడో మ్యారేజ్ ఇతనితో అనిల్తో జరిగింది అని వాళ్ళు ట్వీట్లు అవన్నీ ఉన్నాయి పోస్ట్లో. అది కూడా ఈ రెండో మ్యారేజ్లో వాళ్ళ మేనమామని కూడా చంపేశారు, అది యాక్సిడెంట్ అని చెప్తున్నారు, కానీ అది కూడా లేపేశారు వీళ్ళని కామెంట్లు, దాని మీద జోకులు అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే అప్పట్లో అది తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దీని మీద చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశంతో ఆమె అనుకూలంగా ఉంది, తెలుగుదేశానికి ఆమె అవసరం ఉంది. జగన్కి వ్యతిరేకంగా షర్మిలాను ఉపయోగించుకోవాలని అవసరం తెలుగుదేశానికి ఉంది. ఆ రకంగా ఆల్రెడీ వైసీపీ కూడా షర్మిలాని ఆంధ్రప్రదేశ్లో దించడమే చంద్రబాబు కుట్ర అని ఓపెన్గానే చెప్తున్నారు. సజ్జల మొన్న ప్రెస్ మీట్లో కూడా ఓపెన్గా కాంగ్రెస్తో కుమ్మక్కైన చంద్రబాబు షర్మిలాని రంగంలోకి దించాడు, అతను గెలుస్తాడనే చంద్రబాబుకు నమ్మకం లేదు, అందుకని షర్మిలాని ఇప్పుడు మా కుటుంబాన్ని చెల్చి షర్మిలాని మా మీద ప్రయోగిస్తున్నారనేది ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఈ కాంటెక్స్లో జనసేన వాళ్ళు కొంత వైరల్ చేస్తున్నట్టే కనబడుతుంది. ఎందుకంటే జగన్ పదే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్న దాని మీద మాట్లాడుతున్నాడు. సో దానికి పోటీగా షర్మిల కూడా 3 పెళ్ళిళ్ళు చేసుకోలేదా అన్నది వాళ్ళు తీసుకురాబోతున్నట్టు కనబడుతుంది. కానీ మనకున్న సమాచారం కానీ విజయమ్మ రాసిన ఆటోబయోగ్రఫీ బుక్ నాలో నేను అనే ఆటోబయోగ్రఫీ రాసిందామె, దాంట్లో చెప్పింది కానీ అన్నీ ఏమంటే ఆమెకు 3 పెళ్ళిళ్ళు అయితే లేదు, 2 పెళ్ళిళ్ళే. ఆ 2 పెళ్ళిళ్ళు ఏందనేది మనం ఆల్రెడీ బయోగ్రఫీలో చెప్పుకున్నాం డీటెయిల్గా. బట్ ఇప్పుడు ఫస్ట్ హస్బెండ్ గురించి మనం డీటెయిల్గా చెప్పుకోలేదు. సో ఆ యాంగిల్లో నేను చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే విజయమ్మకి ఇటు రవీంద్రనాథ్ రెడ్డి ఇంకొక మేయర్గా పనిచేశాడు, కడప మేయర్గా. రవీంద్రనాథ్ రెడ్డి ఆయన పాపులర్. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు చంద్రప్రతాప్ రెడ్డి, అబ్బాయిని చందు అని పిలుస్తారు వాళ్ళంతా. సో అతను మేనమామ. అతను విజయమ్మ వాళ్ళ అమ్మ ముందు నుంచి కూడా షర్మిలాని నా కొడుక్కి చేసుకుంటాను అని అనుకున్నారు. విజయమ్మ కూడా దానికి రెడీగా ఉన్నారు. ఈవెన్ వైఎస్ కూడా ఓకే అనుకున్నారు. వాళ్ళ ఇంట్లోనే పాప అంటే జనరల్గా వైఎస్ ఫ్యామిలీలో ఏంటంటే అక్కడక్కడే పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. సో అలాగా అనుకున్నారు చేసుకుందామని. అయితే షర్మిలకి ఇంట్రెస్ట్ లేదు. షర్మిల ఏంటంటే బ్రదర్ అనిల్, అప్పటికి బ్రదర్ అనిల్ కాదు, అతని పేరు మురుసుపల్లి అనిల్. అతని పేరు మురుసుపల్లి అనిల్. వాళ్ళ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. సో మురుసుపల్లి అనిల్తో ప్రేమలో ఉంది. కానీ వీళ్ళు ఏమో తనతో పెళ్లి చేయాలనుకున్నారు. ఈ కాంటెస్ట్లో ఆ అమ్మాయి మీద ఇండైరెక్ట్గా ప్రెజర్ పెరుగుతుంటే ఒకరోజు భోజనం చేస్తున్నప్పుడు నాన్నతో అనిల్ గురించి చెప్పింది. సో ఇట్లా నేను అనిల్ అని అతను లవ్ చేస్తున్నాను నాన్న, అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటే ఆయన కూల్గానే అడిగారు ఎవరు అతను, ఏం చేస్తాడు, అది ఇదంటే అతను ఇట్లా బ్రాహ్మణ ఇది అది అంటే కొంచెం వైఎస్ఆర్కి కంగారు మొదలైంది. ఎందుకంటే వైఎస్ఆర్కి కొడుకు కంటే కూడా కూతురు అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు. ఎందుకంటే చాలా చల్లమంటారు మామూలు తమిళ్లో, అటువంటి చల్లకుట్టి అంటారు. అటువంటి ఒక చల్లకుట్టి అనమాట ఈ అమ్మాయి. రోజు ఆయన బయటికి వెళ్ళేటప్పుడు కూడా 100 ముద్దలు ఎంచి పెట్టించుకునేవాడు ఈ అమ్మాయి దగ్గర. అట్లాగే ఇంకొక ఇన్సిడెంట్ కూడా రాసింది విజయమ్మ. అదేంటంటే వైఎస్ఆర్కి స్మోకింగ్ హ్యాబిట్ విపరీతంగా ఉండేది. ఆయన ఎన్ని రకాలుగా ఆయన ట్రై చేసినా మానలేదు. అదే సమయంలో షర్మిలకి చిన్నప్పుడు గోర్లు గోరికి అలవాటు ఉండేది. సో ఈయన గోర్లు గోరికి అలవాటు మానమ్మ అన్నప్పుడు ఆ అమ్మాయి నువ్వు సిగరెట్లు మానితే నేను మారుతానని చెప్పింది. దాంతో ఈయన కూతురు దగ్గర అది మాన్పించడం కోసమే దాదాపు 6 నెలలు కష్టపడి సిగరెట్లు మానేశాడు.
దాంతో ఇంకా అమ్మాయి కూడా మానేసింది. అలాంటి ఒక అనుబంధం వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. ఫోటోల్లో చూస్తే కూడా మనకి ఎంతసేపు షర్మిల నాన్నతోనే ఉండడం, నాన్న పక్కన కూర్చోవడం ఇలాంటివే కనిపిస్తుంటాయి. ఈయన పాప్స్ అని పాప అని పిలిచేవాడు. సో అలాగా వాళ్ళిద్దరి మధ్య బంధం ఉంది. ఆమె రాసింది కూడా వైఎస్ఆర్ షర్మిలని ప్రేమతోనూ జగన్ని బాధ్యతతోనూ పెంచాడని కూడా రాసింది అమ్మ. సో అలాంటి కాంటెక్స్ట్లో ఈ అమ్మాయి బ్రాహ్మణని పెళ్లి చేసుకొని సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో, వీళ్ళదంతా క్రిస్టియన్ కుటుంబం. ఇప్పుడు దాంట్లో వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఇబ్బందులు పడుతుంది అక్కడ. రెండోది వీళ్ళ మొత్తం ఫ్యామిలీ కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. ఇంతమంది ఫ్యామిలీని దూరం చేసుకొని నువ్వు అక్కడ ఎలా సుఖపడతావు, రెండోది నువ్వు ఆ కల్చర్కి ఎలా అలవాటు అవుతావు అనేది ఆయన ప్రశ్నించాడు. కానీ ఈ అమ్మాయి లేదు, అతను అనిల్కి నేనంటే చాలా ఇష్టం, బాగా చూసుకుంటాడు, అది ఇదని చెప్పింది. ఈయనకి ఏంటంటే ఇంకా వీళ్ళు మెచ్యూరిటీగా ఆలోచించట్లేదు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ఒక ఇన్పాచ్యుయేషన్తో ఈ అమ్మాయి డిసైడ్ అయిందనేది వైఎస్ఆర్కి ఉండే, సహజంగా తండ్రికి ఎవరికైనా ఉండే ఇదే ఆయనకి కూడా ఉంది. దాంతో ఆయన గట్టిగా వ్యతిరేకించాడు, పెళ్లి చేసుకోవద్దని, చందునే చేసుకోమని ప్రెజర్ పెరిగింది. దాంతో వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసి దాదాపు 2-3 ఏళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం కూడా తగ్గించేశారు. అది బాగా ఇబ్బంది అయిపోయింది ఇంట్లో. దాంతో అమ్మాయి ఆలోచించింది, ఇట్లా నాన్నని వీళ్ళందరినీ బాధ పెట్టి నేను పెళ్లి చేసుకొని ఆనందంగా ఉంటాను కాబట్టి వీళ్ళ కోసం మనమే సరెండర్ అవుదామని ఇంకా ప్రెజర్ని తట్టుకోలేక అమ్మాయి ఏం చెప్పిందంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. దాంతో వాళ్ళు ఇంకా ఒప్పుకునిందే చాలు అన్నట్టు చాలా స్పీడ్గా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేసారు, ఈ చంద్రప్రతాప్ రెడ్డి అండ్ షర్మిలకి. ఆ ఫోటోలు కూడా మనం నెట్లో చూడొచ్చు. సో ఇప్పుడు దాని తర్వాత ఈ అమ్మాయి కాపురం పోలేదు. ఎందుకంటే ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్ ఎంతో ఈ చందు కూడా అంతే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరగడం వల్ల ఒక దగ్గర అమ్మాయికి తమ్ముడు లేకపోతే అన్న ఫీలింగ్ తప్ప ఇటువంటి ఫీలింగ్ లేవు, ఒక భర్త పట్ట ఉండాల్సిన ఇవి లేవు. విజయమ్మ వీళ్ళంతా ఏంటంటే కొద్ది రోజులు పోయినాక నీకు వస్తాయిలే ఫీలింగ్స్, పెళ్ళి అవ్వగానే ఎవరికి రాకపోవచ్చు స్త్రీలకి, మేమంతా అట్లా కాపురాలు చేసాం కదా అన్నట్టుగా వాళ్ళు ఏదో మాట్లాడడం, చందుకు కూడా చెప్పడం కొద్ది రోజులు ఓపిక పడితే నువ్వు అమ్మాయి మారుతుందిలే అని. అలా మారిన కేసులు కూడా చాలా ఉంటాయి మామూలుగా. అంటే విధి లేదనుకున్నప్పుడు వాళ్ళు ఇంకా ఇంతే మన లైఫ్ అనుకున్నప్పుడు మార్చుకునేస్తారు. కానీ షర్మిల కొద్దిగా స్ట్రాంగ్ క్యారెక్టరు, రెండోది అమ్మాయికి ఒక స్ట్రాంగ్ లవ్ ఉంది, లవ్ లేకపోయినా అడ్జస్ట్ అయిపోయి ఉండదేమో. సో దాంతో ఆమె విరమించుకుంది, పోవడం, ఇంటికి పోలేదు. దాంతో వీళ్ళు ఇంకా ఎప్పటికి కలిసే పరిస్థితి లేదని అర్థమైంది. వైఎస్ఆర్ కూడా బాధపడ్డా నేను తప్పు చేశాను అని. దాంతో చందు లైఫ్ని కూడా వేస్ట్ చేశామని చెప్పి అవతల నుంచి వాళ్ళ మదర్ వాళ్ళు కూడా ప్రెజర్ పెడుతున్నారు. దాంతో వీళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేశాడు. విడాకులు ఇచ్చినాక కూడా ఈ అమ్మాయి బాధగానే ఉంది. వైఎస్ఆర్ కూడా ఆయన ఒక గిల్టీలో ఆయన ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఈ అమ్మాయి నేను ఇట్లా మా ఫ్రెండ్స్ ఉన్నారు అమెరికాలో కొద్ది రోజులు ఉంటాను అని చెప్తే ఈయన కూడా కొంత పంపిస్తేనే మంచిదేమో, కొద్దిగా చేంజ్ అవుతుంది కదా అని చెప్పి పంపించారు. పంపించినాక అప్పట్లో ఎలక్షన్లు ఏవో వచ్చాయి, ఈయన ఢిల్లీలో టికెట్ల గొడవలో ఉన్నాడు అధిష్టానంతో. ఆ టైంలో అమ్మాయి ఢిల్లీకి ఫోన్ చేసి నాన్నతో ఇలా నేను అనిల్ని పెళ్లి చేసుకున్నాను అమెరికాలో అని ఒక బాంబు పేల్చింది. దాంతో ఆయన షాక్ అయిపోయాడు, ఒక క్షణం మాట రాలేదానికి. దాని తర్వాత తేరుకొని కొంత ఆనందం కూడా వేసింది, ఈ అమ్మాయి కనీసం మళ్ళీ లైఫ్లో పడింది అన్న ఒక ఆనందం కూడా వేసి, సరే అమ్మ వాళ్ళకి నువ్వు చెప్పొద్దు, నేను చెప్పి కన్విన్స్ చేస్తాను, నువ్వు అనిల్ కలిసి రండి, ఇక్కడ మళ్ళీ మ్యారేజ్ చేద్దాము, అట్లాగే అందరితో కూడా మనం అనిల్ని యాక్సెప్ట్ చేసే విధంగా నేను చేస్తానని చెప్పి అతను ఏం చేశాడంటే ఒక ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేసి అనిల్ని కూడా తీసుకెళ్ళి అందరితో చేశాడు. రెండోది అనిల్కి కొద్దిగా అతన్ని బ్రెయిన్ వాష్ చేసి అతన్ని క్రిస్టియన్గా కన్వర్ట్ చేయమని చెప్పాడు, బెదిరించాడని కూడా అంటారు తెలుగుదేశం వాళ్ళు. మరి బెదిరించారా లేదో తెలియదు మనకి. ఏదేమైనా అనిల్ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిపోయాడు, బ్రదర్ అనిల్ కుమార్ అయిపోయాడు. ఆయనే ఓన్గా అనిల్ ఎవాంజలిస్ట్ గాస్పెల్ ఒకటి ప్రారంభించాడు. దాంతోపాటు brotherAnilkumar.com అని ఒక సైట్ కూడా ఉంటుందన్నమాట. అట్లా ఎవాంజలిజంలో గాస్పెల్ని ప్రచారకుడిగా మారిపోయాడు మనిషి. ఆయన మీద అనేక విమర్శలు ఉన్నాయి.
అయితే ఆయన చాలా వ్యాపారాలు కూడా ఈయన పెట్టించాడని చెప్తారు ఎవరు మన వైఎస్ఆర్. అందువల్లే ఈవెన్ కేఏ పాల్కి వీళ్ళకి కూడా గొడవలు వచ్చిందని చెప్తారు. కార్మిక్ హెల్త్ కేర్ కానీ పవన ప్రైవేట్ లిమిటెడ్ అని ఇది విండ్ది, బయ్యారం మైన్స్ ఒకటి, తర్వాత పినాకల్ గ్రీన్ పవర్ ఒకటి, వైఎస్ హైడ్రో ఎనర్జీ, అంజలి ఇన్ఫ్రాస్ట్రక్చర్, విజయ గ్రీను, ఆర్ఆర్ అగ్రి డైరీ, ఇలాంటి కంపెనీలకంతా కూడా డైరెక్టర్గా ఈయన పేరు ఉంది. సో ఈయన చాలా వ్యాపారాల్లో కూడా సక్సెస్ అయ్యాడు. అటు రిలీజియన్ దీంట్లో కూడా బ్రదర్ అనిల్ కుమార్ అంటే వెరీ పాపులరు. ఇతనేమో ప్రతాప్ రెడ్డి ఏమో 2007లో అతనికి తర్వాత పెళ్లి చేశారు. అంటే అనిల్కి కూడా రెండో పెళ్ళి షర్మిల, అనిల్కి కూడా మొదటి పెళ్ళి వేరే వాళ్ళతో అయింది, రెండో పెళ్ళి షర్మిల. ఆ అమ్మాయికి కూడా విడాకులు ఇచ్చారు ఫస్ట్ వైఫ్కి. ఇక ఈ ఫస్ట్ హస్బెండ్ చంద్రప్రతాప్ రెడ్డి యోగి సినిమాకి కూడా ప్రొడ్యూసరు, మన వినాయక్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన యోగి సినిమా ఉంది కన్నడ రీమేక్, దానికి ప్రొడ్యూసర్ అతను. వీళ్ళ అన్న మెయిన్ ప్రొడ్యూసరు రవీంద్రనాథ్ రెడ్డి, ఇతను కో ప్రొడ్యూసర్గా ఉన్నాడు. దాని తర్వాత 2007లో కర్ణాటకలో షిమోగా నుంచి బెంగళూరు వస్తుంటే పెన్న సముద్రం అనే ఊరు దగ్గర యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు ఆయన. సో దాన్ని 2007లో చనిపోతే 2012లో తెలుగుదేశం వాళ్ళు అది హత్య అన్నట్టుగా క్రియేట్ చేశారు. కానీ దానికి ఆయన హత్య చేయాల్సిన అవసరం వీళ్ళకి ఏముంటుంది? అప్పటికే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈమెకి అనిల్తో పెళ్ళి అయింది 95లో పెళ్ళి అయితే ఆల్రెడీ 12 years అయిపోయింది. ఇప్పుడు అతన్ని చంపాల్సిన అవసరం ఏముందో ఎవరు చెప్పలేదు, ఓన్లీ పుకారు క్రియేట్ చేస్తున్నారు.